పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపుంటుందని నిరూపించారు కమలనాథులు. కేంద్రంతో పాటు రాష్ట్రంలో కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వాల్లో ఏపీ నుంచి 2 కార్యకర్తలకు పెద్దపీట వేసింది అధిష్టానం. ఈ నిర్ణయంతో నిజమైన కార్యకర్తలకు న్యాయం చేశారనేది పార్టీ వర్గాల టాక్. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఏపీ మంత్రి సత్యకుమార్ కు పదవులు దక్కడం వెనుక బీజేపీ నేపథ్యమే ప్రధాన కారణం కావడం విశేషంగా చెబుతున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో పాటు చంద్రబాబు సర్కారులో మంత్రులుగా నియమితులైన 2 బీజేపీ నేతల ఎంపికపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందరో సీనియర్లు ఉండగా ఈ 2కే అమాత్యయోగం కట్టబెట్టడం విశేషంగా చెబుతున్నారు విశ్లేషకులు. ప్రధాని మోదీ 3.0 సర్కారులో నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు అనూహ్యంగా సహాయ మంత్రి పదవి దక్కింది. పార్టీలో ఓ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన శ్రీనివాస వర్మ ఎంపీ టికెట్ నే ఊహించలేదు. కానీ పార్టీలో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగిన శ్రీనివాస వర్మ ఎలాంటి పైరవీలు చేయకుండానే ఎంపీ టికెట్ ను దక్కించుకున్నారు. ఎంపీగా రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. ఆయనతో పాటు రాష్ట్రం నుంచి బీజేపీ తరపున పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, సీనియర్ నేత సీఎం రమేష్ ఎంపీలుగా గెలిచారు. నిజానికి కేంద్ర మంత్రివర్గంలో ఈ 2లో ఒకరికి పదవి దక్కుతుందని అంతా అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యంగా భూపతిరాజు శ్రీనివాస వర్మను మంత్రివర్గంలోకి తీసుకున్నారు పీఎం మోదీ. కేంద్ర మంత్రిగా ఎంపిక చేసినట్లు ఢిల్లీ నుంచి ఫోన్ అందుకునే వరకు కూడా తాను మంత్రి అవుతాననే విషయం శ్రీనివాస వర్మకు తెలియదు. తొలుత ఢిల్లీ ఫోన్ ను లిఫ్ట్ చేయని శ్రీనివాస వర్మ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పిచ్చాపాటి మాట్లాడుతుండగా తనకు ఢిల్లీ నుంచి మిస్డ్ కాల్ వచ్చినట్లు చెప్పారట. అయితే అప్పటికే ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని సమాచారం ఉన్న సోము వీర్రాజు ఆ విషయం చెప్పకుండా ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఆరా తీస్తే శ్రీనివాస వర్మను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు తెలిసిందట. రాష్ట్రం నుంచి బీజేపీకి 3 ఎంపీలు ఉండగా శ్రీనివాస వర్మ ఒక్కరే మొదటి నుంచి బీజేపీ లీడర్. మిగిలిన 2 ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. అందుకే ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఏరికోరి భూపతిరాజు శ్రీనివాస వర్మను మంత్రి పదవికి ఎంపిక చేశారని చెబుతున్నారు. ఇక ఏపీలోనూ మంత్రివర్గ కూర్పులో బీజేపీ నుంచి మంత్రిగా ఎంపికైన సత్యకుమార్ కూడా ఒరిజినల్ బీజేపీ కోటాలోనే పదవిని దక్కించుకున్నారు. బీజేపీకి రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీరిలో విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ మాత్రమే తొలి నుంచి బీజేపీ నేతలుగా ఉన్నారు. మిగిలిన 6గురిలో అనపర్తి నుంచి గెలిచిన నల్లమెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నుంచి ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరగా కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే. ఇక ఆదోని నుంచి గెలిచిన పార్థసారథి కూడా కొత్తగా బీజేపీలో చేరిన వారే అంటున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల, కడప జిల్లా జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నడికుదిటి ఈశ్వర్రావు, ఆదినారాయణ రెడ్డి కూడా గతంలో టీడీపీలో పనిచేశారు. దీంతో సత్యకుమార్ కు అవకాశాలు మెరుగయ్యాయి. బీజేపీ బ్యాక్గ్రౌండ్ తో ఎన్నికైన 2లో విష్ణు అగ్రవర్ణాలకు చెందిన నేత కావడంతో మంత్రివర్గ కూర్పులో ఛాన్స్ దక్కించుకోలేకపోయారు. ఇక సత్యకుమార్ కు బీజేపీ నేపథ్యంతో పాటు బీసీ, యువకుడు, విద్యాధికుడు కావడం ప్లస్ అయింది. ఇలా 2 ఒరిజినల్ బీజేపీ నేతలకు మంత్రివర్గంలో చోటు దక్కడం పట్ల ఆ పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పార్టీలకు భిన్నంగా బీజేపీలో కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని అంటున్నారు. నరసాపురం ఎంపీగా ఎన్నికై కేంద్రంలో మంత్రిగా నియమితులైన భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి 2 బీజేపీ బ్యాక్గ్రౌండ్ నేతలకే పదవులపై బీజేపీలో ఓ వర్గం ఫుల్ జోష్ తో కనిపిస్తోంది. ఎన్నికల్లో అంతా సమిష్టిగా పనిచేసిన ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు తమను ఓవర్టేక్ చేస్తున్నారని, తమ నాయకత్వం ఎదగకుండా తొక్కేస్తున్నారని మదనపడిన కమలం కార్యకర్తలు హైకమాండ్ నిర్ణయంతో తేరుకుంటున్నారు. తమ గోడు చెప్పుకునేందుకు ఓ అవకాశముందని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు తెలిసిన వారు మంత్రులుగా ఉండటం వల్ల భవిష్యత్లో పార్టీ బలోపేతానికి ఉపకరిస్తుందని చెబుతున్నారు.